guys, welcome back to Swatra Kitchen. Today recipe spicy కాజు చికెన్ ఫ్రై. చికెన్ అంటే పడి చచ్చిపోయే చికెన్ లవర్స్ కోసం ఈరోజు ఒక సూపర్ టేస్టీ అదిరిపోయే న్యూ స్టైల్ చికెన్ ఫ్రైని అయితే ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఎప్పుడు తిన్నా బోర్ కొడదు. కొంచెం కర్రీతో ఎక్కువ రైస్ తినచ్చు. సో సూపర్ టేస్టీ స్పైసీ చికెన్ ఫ్రైని అయితే ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక అంగుళం అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1/4 టేబుల్ స్పూన్ సోంపు, 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. 4 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, దాల్చిన చెక్క, లవంగం, 2 యాలకులను వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద మరొక కడాయిని పెట్టుకొని అందులోకి 200 గ్రామ్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత మిక్సీ చేసిన పేస్ట్ను కూడా వేసేసుకొని పచ్చివాసన పోయి ఆయిల్ బయటికి తేలేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆయిల్ బయటికి తేలిన తర్వాత క్లీన్ చేసిన 1/2 kg చికెన్ని వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వాటర్ను కూడా వేసుకోవాలి. చికెన్ కొంచెం ఉడకాలి కాబట్టి సో ఒకసారి కలిపి మూత పెట్టి చికెన్ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోండి. గ్యాస్ని లో టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ అనేది ఇప్పుడు ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము. సో చికెన్ ఉడికిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోండి. మసాలా అనేది చికెన్కి బాగా పట్టి ఆయిల్ బయటికి తేలేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోండి. గ్యాస్ని లో టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఆయిల్ బయటికి తేలిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసిన జీడిపప్పును కూడా ఒక 10-12 కాజు పీసెస్ని కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఈ కర్రీని హాట్గా సర్వ్ చేసుకోండి. నిజంగా రైస్, రోటీ, చపాతీ, బగారా రైస్లో కూడా సూపర్ టేస్టీగా అదిరిపోతుంది. మీరు కావాలంటే బిర్యానీ రైస్లో కూడా తినచ్చు. సూపర్ టేస్టీగా స్పైసీగా కాజు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నిజంగా నోట్లో నోరూరిపోతాయి, అంత టేస్టీగా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ఈ టేస్టీ కాజు చికెన్ ఫ్రైని అయితే ట్రై చేయండి. స్పైసీగా అదిరిపోతుంది. సో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.